అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ కి పిలుపునిచ్చింది. చలో బస్ భవన్ ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొనున్నారు. నందినగర్ నుంచి కేటీఆర్, మెహదీపట్నం నుంచి హరీష్ రావు బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్ కి చేరుకోనున్నారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసి సంస్థను ముంచే కుట్ర చేస్తున్నారని, ఆర్టీసీ డ్రైవర్లకే ఎలక్ట్రిక్ బస్సుల ట్రైనింగ్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఆర్టీసీ హైక్స్ మీద అంటే రీసెంట్ గా మొన్న 4వ తేదీ నాడు ఛార్జీలు పెంచడం జరిగింది. 6వ తేదీ నుంచి ఇంప్లిమెంటేషన్ అయింది. సిటీలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ బస్సులు, ఆర్డినరీ కానీ, సిటీ ఎక్స్ప్రెస్ కానీ, అదేవిధంగా ఈ ఎక్స్ప్రెస్ కావచ్చు, ఈ ఆర్డినరీ కావచ్చు, ఇట్లా పలు బస్సులకు ఛార్జీలు పెంచుతున్నట్టు టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఈ ప్రకటన సరైనది కాదు. ఒక్కసారిగా 10 రూపాయల వరకు పెంచడం అనేది ఇది పేద మధ్యతరగతి జనాల మీద, ప్రయాణికుల మీద తీవ్ర ప్రభావం పడుతుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే నిన్న ఒక కార్యాచరణ కూడా తీసుకుంది. అన్ని డిపోల దగ్గర నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అత్యధిక మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వారి వారి ఏరియాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు ముందుగా ముఖ్యంగా బస్ భవన్ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. దాని తర్వాత సికింద్రాబాద్ రతిఫైల్ బస్ స్టాండ్ నుంచి అక్కడ ఆర్టీసీ బస్సులో కేటీఆర్ ప్రయాణం చేస్తారు. అక్కడి నుంచి కొంత దూరం వరకు ప్రయాణం చేస్తారు. బస్సులో టికెట్ కొని రేటు కూడా ఎంత ఉందో కూడా అక్కడే చూపించే డిస్ప్లే చేస్తారు. అదేవిధంగా హరీష్ రావు కూడా మెహదీపట్నం నుంచి ఆయన బయలుదేరుతారు ఆర్టీసీ బస్సులో. కాసేపటికి మనకు బ్రేకింగ్ అందుతుంది. చాలా చోట్ల కూడా ఎమ్మెల్యేల ఇంటి దగ్గర, నివాసాల దగ్గర పోలీసులు చుట్టుముట్టి రౌండప్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు అప్డేట్ అందుతుంది. కుద్దుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఇంటి ముందు కూడా ముట్టడించడం జరిగింది. అక్కడ పోలీసులు బయటికి రాకూడదని కూడా అక్కడ పదుల సంఖ్యలో పోలీసులు దండమూడి ఎంక్లేవ్ దగ్గర పీట్ బషీర్బాద్ ఏరియాలో చేయడం జరుగుతుంది. అదే సమయంలో మిగతా చోట్ల కూడా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దగ్గర కావచ్చు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసం దగ్గర కానీ, ఇట్లా చాలా చోట్ల కూడా సిటీ బస్సులకు సంబంధించినటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధుల ఇంటి దగ్గర పెద్ద ఎత్తున ఉన్నారు. బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ముందుగా 9:30 గంటలకు బస్ భవన్ దగ్గర చేరుకుని మేనేజింగ్ డైరెక్టర్ అయితే వినతి పత్రం అందజేస్తారు. అక్కడి నుంచి ఇక మిగతా వాళ్ళందరూ కూడా వారి వారి ప్రాంతాలకు వెళ్లి చేసే ప్రయత్నం అయితే చేస్తారు. బట్ ఏదైనప్పుడు కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మొదటి 3 స్టేజీల వరకు 5 రూపాయలు పెంచింది. దాని తర్వాత 4వ స్టేజీ నుంచి పైన 10 రూపాయలు పెంచుకుంటూ వెళ్తున్నట్టు నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే అమల్లోకి వచ్చింది. అయితే దీనికి గల కారణం ఏంటంటే త్వరలోనే మరింతగా 666 లోపల అంతటా కూడా బస్సులు విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అదే సమయంలో ఛార్జింగ్ స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా రకాలైనటువంటి ఖర్చులు ఉన్నాయి. కొత్త బస్సులు కూడా దాదాపు 100ల కొద్ది రాబోతున్నాయని కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గాని మిగతా నేతలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక వారి వారి ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలి. ఇందుకు అనుగుణంగా అని కూడా దీనికి వ్యతిరేకిస్తున్నట్టు బీజేపీ కూడా ఇప్పటికే చెప్తూ వస్తుంది. ఇది సరైనటువంటి విధానం కాదు, ఆర్టీసీ ఛార్జీలు ఒక్కసారిగా పెంచడం, ఇది పేదల నటివేసడమే అనేటువంటి విషయం కూడా చెప్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక కార్యాచరణ తీసుకుంది. కేటీఆర్, హరీష్ రావు పాటు అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఈ బస్సు ప్రయాణం చేసి ఛార్జీల పెంపుకు నిరసనగా తమ నిరసన కార్యక్రమాన్ని చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ముందుగా 8:40 హరీష్ రావు గాని, కేటీఆర్ గాని వారి వారి ప్రాంతాల నుంచి బయలుదేరుతారు. చలో బస్ భవన్ కార్యక్రమాన్ని కూడా పిలిపించి అక్కడ నిరసన కార్యక్రమాలు చేయడం, బైఠాయించడం కూడా చేస్తారని కూడా వాళ్ళు చెప్తున్నట్టు నేపథ్యం అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా
వరుసగా గతంలో కూడా ఒకసారి తెలంగాణ అంటే ప్రభుత్వం మారిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఛార్జీలు పెంచింది, సిటీలోనే పెంచింది. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా కొంతవరకు పెంచినప్పటికీ కూడా హైదరాబాద్ లో ప్రజల మీద మరింత ఎఫెక్ట్ పడే విధంగా పెంచారని కూడా ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. కొద్ది నెలల కాలంలోనే రెండోసారి పెంచడం ఏంటి అని కూడా ఇది సరైన విధానం కాదు. పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది ఆర్టీసీని నమ్ముకొని ఉంటున్నటువంటి నేపథ్యంలో దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో విద్యార్థుల బస్ పాస్ సంబంధించినటువంటి ఛార్జీలు కూడా ఆ మధ్య కాలంలో పెంచింది. అప్పుడు కూడా నిరసన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసింది. ఇప్పుడు భారీగా సిటీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే తప్ప మిగతా సిటీలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కనుక ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు. చూడాలి, సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. నరేంద్ర, అంటే బస్సు భవన్ కి ముఖ్యంగా పోలీసులు అనుమతి తీసుకున్నారా? అంటే ఈ నిరసన తర్వాత కాంగ్రెస్ కూడా ఎలా స్పందించే అవకాశం ఉంది? అనుమతి వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఇచ్చే అవకాశం అయితే లేదు. ఆల్రెడీ ముందస్తుగా ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ ప్రాంతాల్లో మేము బస్సులో ప్రయాణం చేస్తామని అయితే ముందస్తుగా మీడియా ముందు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎండీని కూడా కలుస్తామని చెప్పారు. మొన్నటి వరకు సజ్జనారు ఉండేది, ఆయన స్థానంలో నాగిరెడ్డి వచ్చారు ఆర్టీసీ ఎండీ. ఆయనకు దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇచ్చి ఛార్జీల పెంపును తగ్గించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ పెంచినటువంటి ఛార్జీలు ఏదైతుందో 5 రూపాయలు 10 రూపాయలు ఇవి ఉన్నాయో వాటిని తగ్గించాలి, పేద మధ్యతరగతి మీద ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో మేము ఈ స్థాయిలో ఎప్పుడు పెంచలేదు, మేము గవర్నమెంట్ ఉన్నటువంటి 9.5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఒకేసారి ఈ సంవత్సరంలోనే 2 సార్లు పెంచడం అనేది సరైనది కాదు. అదేవిధంగా పండుగల టైంలో కూడా దసరా కావచ్చు, బతుకమ్మ సమయం కానీ, సంక్రాంతి ఇలాంటి మేజర్ పండుగల సమయంలో కూడా దాదాపు 100% దాకా పెంచుతున్నారు. ఒక పక్క పేద మహిళలకు ఉచితంగా ఈ రకంగా మహాలక్ష్మి ద్వారా ఉచితంగా ప్రయాణం చేస్తున్నామని చెప్తూనే జెంట్స్ కు మాత్రం 100% దాకా పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫెస్టివల్ సీజన్ అయితే మరింతగా పెంచి ఆర్టీసీ లాభాలు గడించేందుకు ప్రయత్నం చేస్తోంది, కానీ ఇది సరైనటువంటి విధానం కాదని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరి చూడాలి, దీనిగా కాంగ్రెస్ పార్టీ కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా నిన్న ఈవినింగ్ రియాక్ట్ అయ్యారు. అసలు మీ టైంలోనే ఆర్టీసీని సర్వనాశనం చేశారంటూ పొన్నం ప్రభాకర్ ఒక కామెంట్ చేశారు. మీరున్నప్పుడు యథేచ్ఛగా ఛార్జీలు పెంచడం కానీ, దాని నష్టాల పాలు చేయడం కానీ చేశారు. కనీసం కార్మికుల శ్రేయస్సు కూడా చూడలేదు, వాళ్ళ డిఏలు అలాంటివి ఏమి ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాతనే కొంతవరకు చేసే ప్రయత్నం చేశారని కూడా పొన్నం ప్రభాకర్ చెప్పినట్టు నేపథ్యం అయితే ఉంది. బట్ చూడాలి, ఈ రోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ నిరసన కార్యక్రమాలను బట్టి చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.